తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నుద్దేశించు వారందరూ హింస పొందుదు. అంటే దేవుణ్ణి పోలి జీవించు ప్రతి ఒక్కరు ఏం పొందుకుంటారట? హింస. నువ్వు దేవుణ్ణి పోలి జీవిస్తున్న కొలది అనేక రకాలుగా పొడవబడతావు, వెక్కిరించబడతావు, దూషించబడతావు. నీ కుటుంబం నీకు దూరం అయిపోద్ది, నీ బంధువులు నీకు దూరం అయిపోతారు, నీ స్నేహితులు నీకు దూరం అయిపోతారు. నీ పెద్ద కుటుంబంలో నువ్వు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతావు. అనుభవిస్తూ చెప్తున్నాను ఈ మాటలు. స్నేహితులు దూరం అయిపోతారు, కానీ దేవుని కలిగి ఉన్నాడు ఎప్పుడు ఒంటరివాడు కాదు. ఒంటరివాడు 1000 మంది అవుతాడు. ఆత్మీయ కుటుంబాన్ని ఇచ్చాడు, ఆత్మీయమైన స్నేహితులను ఇచ్చాడు, ఆత్మీయమైన సేవకుల సహవాసాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే నిశ్చయముగా ఆ హింస గుండా నువ్వు వెళ్ళాల్సిందే. సద్భక్తితో నువ్వు జీవిస్తే, దేవుణ్ణి పోలి జీవించాలని ఆశపడితే నువ్వు హింస పొందుకుంటావు. అంటే ఎవరో వచ్చి నేను కొట్టే హింసను అనట్లే, అది కూడా జరగవచ్చు. దానికంటే భయంకరమైన హింస ఏంటో తెలుసా? హృదయానికి తగులుతాయి గాయాలు. వాడి హృదయం కొయ్యబడుతుంది, నరకబడుతుంది. బంధువులు దూరం అవుతారు, స్నేహితులు దూరం అవుతారు, ప్రేమించిన వారు దూరం అవుతారు, సహవాసం దూరం అయిపోతుంది, సుఖాలు దూరం అయిపోతాయి. ఎన్ని రకాలుగా మనసు బాధపడాలో నమ్మిన వారు దూషిస్తారు, ప్రేమించిన వారు గేలి చేస్తారు, వెక్కిరిస్తారు. ఎవరినైతే మనం నమ్ముతామో వారు వెన్నుపోటు పొడుస్తారు. ఇలాంటి చాలా జరుగుతాయి. ఎవరైతే క్రీస్తును పోలి నీతిగా జీవించాలని ఆశపడతారో వారు ఖచ్చితంగా హింసింపబడతారో. తిమోతి